హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. పూటకాపు అంటే ఏంటి? దానికి వాడబడిన పదం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో గ్యారంటీ. పూటకాపుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఒక రక్షకునిగా ఆయన మనకు ఒక పూటకాపుగా ఎలా ఉన్నాడు, ఒక గ్యారంటీ ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు, మన రక్షణకు ఒక గ్యారంటీగా ఎలా ఉన్నాడో హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు ఇది ఈ వాక్య భాగంలో మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే మన యొక్క రక్షణకు ఒక పూటకాపుగా ప్రభు ఉన్నాడు. కారణం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆ గ్యారంటీ ఇవ్వబడింది. నేను ఇంతకుముందు తెలియజేసిన టీవీ కొనడానికి ఒక షాప్కి వెళ్ళానని. షాప్కి వెళ్ళంగానే మొట్టమొదటిగా అక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారు, పిలిచి లోపలికి పిలుస్తారు. అక్కడ ఒక క్లర్క్ ఉంటాడు, ఆయన అక్కడ ఉన్నటువంటి టీవీలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఒక మంచి టీవీ చూపించాడు. అయ్యా ఈ టీవీ చాలా బ్రహ్మాండమైన టీవీ, ఇది దీంట్లో అసలుకి ఏమాత్రం కూడా వంకలనేవి ఉండవు, ఇది మీరు వాడుకుంటే 10 సంవత్సరాల దాకా ఏమాత్రం డోకా ఉండదు, కావాల్సింటే మీరు తీసుకెళ్ళండి, టీవీ కొనేసి తీసుకెళ్ళండి, 30 రోజులు మీ దగ్గర పెట్టుకోండి, 30 రోజుల్లో మీరు సాటిస్ఫై అవ్వకపోతే తిరిగి ఇచ్చేసేయండి, మేము ఫ్రీగా తీసేసుకుంటాం, వెనక్కి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. అది అక్కడ ఉన్నటువంటి గుమస్తా ఇచ్చాడు అనమాట గ్యారంటీ. తర్వాత టీవీని టెస్ట్ చేయడానికి లోపలికి టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్ళాం. టెక్నీషియన్ అంతా పరీక్ష చేసాడు, అంతా బాగుందని చూశాడు. అయ్యా దీని మీద మంచి ఆఫర్ ఉంది, మంచి గ్యారంటీ ఉంది, ఈ టీవీ మీరు తీసుకెళ్ళండి, మీకు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా, మీకు ఏదన్నా నచ్చకపోయినా, మీకు ఏదన్నా అసంతృప్తి కలిగినా 30 రోజుల్లో మళ్ళీ వెనక్కి తీసేయండి అని మరలా లోపల టెక్నీషియన్ చెబుతాడు. అట్లాగే ఆ టీవీ నచ్చింది, ప్యాక్ చేయించాం, బిల్లు ఇచ్చాడు, తీసుకొని డబ్బులు కట్టడానికి వెళ్ళాను ఓనర్ దగ్గరికి. ఓనర్ మళ్ళీ అడుగుతాడు, అయ్యా టీవీ చాలా బ్రహ్మాండమైంది, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే 30 రోజుల్లో మరలా తిరిగి ఇచ్చేసేయండి, నీ యొక్క డబ్బులు మీకు ఇచ్చేస్తామని అన్నాడు అనుకోండి, మన సంతోషంకి ఎంత తారాస్థాయికి చేరుతుందన్నమాట. ఇది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనం ప్రభువు దగ్గరికి వచ్చి ఆరాధిస్తూ ఉంటే ఆయన చెప్పేది ఏంటంటే మనము పొందే వారసత్వాన్ని గురించి మనకు పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. నీవు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినప్పుడు నీకు ఒక వారసత్వంగా పరలోకం అనేది సిద్ధపరచబడి ఉంది, నీకోసం పరలోకం ఉంది, నువ్వు క్రైస్తవునిగా మంచి జీవితం జీవించి అదిగో పరలోకంలో నీవు గొప్ప ఆనందాన్ని పొందుతావని పరిశుద్ధాత్ముడు నాలో ఉండి పదే పదే చెప్తా ఉన్నాడు అనుకోండి, నాకెంత సంతోషం కలుగుతుంది. అది రక్షణకు సంబంధించినటువంటి ఒక పెద్ద గ్యారంటీగా ఉంటుందన్నమాట.